రాజమండ్రి ధవళేశ్వరం సామిలిలో కేంద్రీయ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కేంద్రీయ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ద్వారా కళాకారులకు, శిల్ప కళాకారులకు, ఏదైతే ఈ చెక్కతో కళాకృతులు చేసేటువంటి కళాకారులకు పెద్దపీట వేసేందుకు, అలాగే ఆదాయాన్ని సమకూర్చేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ క్రాఫ్ట్ బ్యాంక్ని డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చు చౌదరి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, మొత్తం అనేక రకాలైనటువంటి చెట్లకు సంబంధించినటువంటి చెక్కలను గుంపెన కానవచ్చు, ఎగిసి కానవచ్చు, పనస కానవచ్చు, గుమ్మడి, నేరేడు, మొత్తం ఇదంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా మొత్తం కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా కొండపల్లి, ఎటకొప్పాక, బొబ్బిలి, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరితో ప్రాంతాలతో పాటు చెక్కలపై శిల్పాలు చెక్కే కళాకారుల కోసం ఈ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ధవళేశ్వరం సమీపంలోని ఈ ప్రభుత్వం టింబర్ డిపో, అంటే గతంలో ఇక్కడ సామిల్ ఉండేది, ఆ సామిల్కి సంబంధించిన ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రత్యేకంగా ఈ బ్యాంబో వుడ్స్ కానివచ్చు, టేకు, నాన్ టేకు, మొత్తం ఇక్కడ ఈ చెక్కకు సంబంధించినటువంటి స్కాన్ చేస్తే కనుక పూర్తి వివరాలతో పాటు, అంటే ఆ కళాకారులు తయారు చేసేటువంటి ఈ కళాకృతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం ఒక సెంట్రల్ వుడ్ బ్యాంక్ కింద ఏర్పాటు చేసి ఈ బ్యాంకులో ఈ కావలసినటువంటి ఆకృతులను తయారు చేసుకునే విధంగా కూడా తయారు చేసినటువంటి ఆకృతులు కూడా అక్కడ చూసుకోవచ్చు. రైతులకు సంబంధించినటువంటి ఆ ఎడ్ల బళ్ళు, అంటే ఆనాటి కళలు మర్చిపోకుండా రైతన్న చేసేటువంటి సేవను కూడా గుర్తుంచుకునే విధంగా కూడా ఎడ్ల బండి వెళ్ళేటువంటి కళాకృతులు కానివచ్చు, ఇవన్నీ కూడా కళాకారులు చెక్కినటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి అంటే ప్రభుత్వానికి అనుసంధానంగా ఈ అటవీ శాఖ అధికారులు కూడా ఈ కొయ్య లక్క బొమ్మలు కానివచ్చు, అలాగే కోట ఎడ్ల బండికి సంబంధించినటువంటి అలా కానివచ్చు, బసలేరు వుడ్ వర్క్స్ కానివచ్చు, వరమహాలక్ష్మి నరసింహ వుడ్ వర్క్స్ అని ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక గ్యాలరీ కింద ఏర్పాటు చేసి సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేక ఆకృతుల్లో చెట్లు కూడా మనం చూడవచ్చు, వుడ్తో చేసినటువంటి మొత్తం అంతా కూడా. అంటే సాధారణంగా చెట్టు వుడ్ రావడం వేరు, ఆ చెట్టుని ఒక కళ కింద గౌతమ బుద్ధుడు పెట్టి చెట్టు మొత్తం కూడా ఒక కళారూపంలో తీర్చిదిద్దినటువంటి ఈ సెంట్రల్ వుడ్ బ్యాంక్ సంబంధించి వెదురు బొంగులతో పాటు ఇక్కడ రోజ్ వుడ్, టేకు కలపను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారంటూ కూడా గోరంట్ల బొచ్చు చౌదరి ఒక ఆనందం వ్యక్తం చేశారు. సెంట్రల్ వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలతో పాటు ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో అలాంటి స్థలాల్లో ప్రభుత్వం ఇక్కడ ఉపయోగపడే విధంగా కూడా కేంద్రీయ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ బ్యాంబూ వాల్యూ ఎడిషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లో ఈ బ్యాంబూకి సంబంధించినటువంటి, ఈ చెక్కలకు సంబంధించినటువంటి పూర్తిగా నాణ్యత కలిగినటువంటి ఆ ప్రోడక్ట్ తీసుకుని ఈ కళాకారులకు ఊతమిచ్చే విధంగా కూడా, ఎందుకంటే ఒక చెక్కని ఒక మనిషి రూపంగా కానీ ఒక వస్తువు రూపంగా కానీ వీళ్ళు తయారు చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. వాళ్ళందరికీ కూడా ఈ కళాకృతుల ద్వారా ఈ సెంట్రల్ వుడ్ బ్యాంక్ నుంచే ఆ వుడ్ని సప్లై చేయడము, తద్వారా దానికి ఆదాయం సమకూర్చే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కూడా. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సెంట్రల్ వుడ్ బ్యాంక్ అనేది ధవళేశ్వరంలో ఏర్పాటు చేయడంతో ఇటు అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి అనేక రకాల చెట్లకు సంబంధించిన చెక్కలన్నీ కూడా అందుబాటులో రాబోతున్నాయి. కళాకారులకు, ఏదైతే ఈ శిల్ప కళాకారులకైతే ప్రత్యేకమైన పెద్దపీట వేసిందని చెప్పాలి ప్రభుత్వం. కేర్ పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి ధవళేశ్వరం నుంచి.